హాయ్ అండి, వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలు. నేను మినపప్పు తీసుకున్నాను. ఈరోజు ఒక కప్పు సున్నుండలు చేయబోతున్నా. వీక్గా ఉండే పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. వీక్గా ఉండే పిల్లలకి ఇలాగా సున్నుండలు చేసి పెట్టే నేతితో చాలా పుష్టిగాను కొంచెం బాగా ఉంటే ఒళ్ళు పట్టిద్ది అనమాట. బొద్దుగా వస్తారనమాట వీక్గా ఉండే వాళ్ళకి పెడితే. ఇది బాగా పచ్చివాసన పోయి సువాసనగా బాగా స్మెల్ బాగా వచ్చింది. గోల్డెన్ రంగు వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండే ఫ్రై చేసుకోవాలి. ఇది మాడిపోకుండా చూసుకోవాలి. కలర్ మాత్రం చేంజ్ అవ్వాలి. చాలా టేస్టీగా బాగుండిద్ది. కొంచెం టైం పట్టిద్ది. అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ రావాలన్నమాట. అటు మాడకూడదు, పచ్చిగా ఉండకూడదు. గోల్డెన్ కలర్ రావాలి. అప్పుడే సున్నుండలకి చాలా టేస్టీగా ఉండిద్ది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా చల్లారాలి. చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. వాటర్ పోకుండా పొడిలాగా చేసుకోవాలి. సున్నుండలో వాటర్ అసలు తగలకూడదు. పొడిలాగా చేసుకోవాలి. అలాగే ఒక కప్పు పంచదార కూడా తీసుకున్నాను. పంచదార ఒక కప్పు మాకైతే సరిపోతుంది. మీకు చాలపోతే ఇంకో 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మేము కొద్దిగా స్వీట్ తక్కువ తింటాం కాబట్టి ఒక కప్పు తీసుకున్నా. అది కూడా మిక్సీ పట్టుకోవాలి. పొడిలాగా చేసుకోవాలి. పంచదార పొడి చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. కొంచెం టైం పట్టిద్ది. అల్లం పంచదార పొడి చేసుకుందాం. ఒక 6 యాలక్కాయలు తీసుకున్నాను. స్వీట్ కల్లా యాలక్కాయలు ఉంటేనే బాగుండేది కదా, టేస్టీగా ఫ్లేవర్ బాగుండేది కదా. ఒక 6 స్మూత్గా మిక్సీ పట్టాలి. ఇలా వేసుకున్నాను. పొడిలాగా బాగా మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు కూడా వేపుకుందాం. స్టవ్ వెలిగించి మరి బాండి పెట్టాను. నెయ్యి వేసుకుందాం. దానికి కూడా సున్నుండలు కూడా కావాలిగా, కాస్త వేడి చేసుకోవాలి. నెయ్యి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ తినొచ్చు. స్మూత్గా ఉండిద్ది. మిక్సీ కూడా బాగా పట్టాను అనమాట పిండి. జీడిపప్పు వేపుకొని సింపుల్గా చేసుకోవచ్చు. తొందరగా ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది అనమాట. జీడిపప్పు కూడా కొద్దిగా గోల్డెన్ రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా అయిపోయింది. తొందరగా అయిపోయింది. 5 నిమిషాల్లో చేసేయచ్చు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు తినొచ్చు. కొంచెం బోన్స్ కూడా కొద్ది బలంగా ఉండిద్ది. వీక్గా ఉండే పిల్లలు పెట్టుకుంటే చాలా మంచిది, ఒంటికి మంచిది అనమాట. జీడిపప్పు కూడా ఇలా ఫ్రై అవుతుంది కదా, కలర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ మాడవసరం లేదు. తీసేసుకోవచ్చు. ఒక కప్పులో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నెయ్యి కూడా కొంచెం చల్లారాలి. మరీ అంత వేడిగా ఉంటే మనం ఉండలు చుట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. కొంచెం చల్లారాలి నెయ్యి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, గడ్డ కట్టింది. అందుకని కొద్దిగా వేడి చేసా. కొంచెం చల్లారిన తర్వాత పిండి కలిపేసి మనం ఉండలు చేసుకుందాం. చాలా టేస్టీగా బాగుండిద్ది. మీరు కూడా కొంచెం కంపల్సరీ ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 15 రోజుల దాకా 20 రోజుల దాకా నిలవ ఉండిద్ది. షాప్లో వాళ్ళది కూడా అంతగా బాగోదు కదా, గట్టిగా ఉండిద్ది. మనైతే ఇంట్లో చేసుకుంటే స్మూత్గా ఉండిద్ది. నోట్లో పెట్టుకున్న కరిగిపోయేలాగా ఉండిద్ది. చూడండి, నేను చేస్తాను కదా, మీరు చూడండి. ఇలా మిక్సీ పట్టాను. చూడండి, ఇలా మిక్సీ పట్టాను అన్నమాట. మినపప్పు ఇప్పుడు వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేశానండి. ఇంకా అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసాను. నెయ్యి కూడా కాస్త చల్లారింది. పంచదార పొడి ఇలా పొడి పెట్టాను అనమాట. మిక్సీ పట్ట. సున్నుండలో కాస్త నెయ్యి ఎక్కువ పట్టిద్ది. నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉండిద్ది. సరే, బాగా మొత్తం కలపాలి. నెయ్యి మాత్రం ఎక్కువ ఉండాలి.
ఈజీగా చేసుకోవచ్చు. రెండు మిక్సీ పట్టేసుకొని విడివిడిగా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. 5 నిమిషాలు రెడీ అయిపోయింది. ఒక స్వీట్ అనేది 5 నిమిషాలు చేసుకోవచ్చు. మొత్తం కలిసిపోవాలి. మినపప్పు పిండాను, మన పంచదార అన్నీ కలుపుకుంటే ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉండేది. నెయ్యి కాస్త పడితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే సరిపోతుంది. మీరు ఇంకా కాస్త ఎక్కువ వేసుకుంటే బాగానే ఉండేది, టేస్ట్ ఇంకా బాగుండేది. నాకు సరిపోతుంది. దగ్గర 150 గ్రాములు నెయ్యి వేసాను, సరిపోతుంది. బాగా కలిసిపోవాలన్నమాట. ఈజీగా ఉండిద్ది. చూడండి, ఇలా ఉండలు చుట్టుకోవాలి. 1 నిమిషం ఆగి చేద్దాము. ఇప్పుడు ఉండలు చుట్టుకుందాం. కొంచెం కొంచెం పిండి తీసుకొని మీకు ఏ సైజు కావాలో ఏ సైజు ఉండలు చుట్టుకోవాలి. ఒక జీడిపప్పు పెట్టుకోవాలి ఇలాగా మొత్తం ఇలాగా చుట్టుకోవాలి అన్నిటికీ. పిల్లలు రాగానే స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇచ్చి కూర్చోబెట్టి చదివించుకోవచ్చు. చక్కగా చదువుకుంటారు. ఏదో ఒకటి సాయంత్రాన్ని ఇంటికి స్కూల్ నుంచి వస్తారు కదా, ఇంటికి ఏదో ఒకటి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా తిని చదువుకుంటారనమాట. ఇలాగా అన్నీ చేసుకొని వద్దాం. లడ్డూలన్నీ చుట్టేసాను చూడండి. ఇలాగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో. మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్మూత్గా వచ్చింది చూడండి, స్మూత్గా ఉంది. నోట్లో పెట్టుకుంటే ఇంకా కరిగిపోయింది. మన నవలా అవసరం లేదు. అంత మెత్తగా చేసా అంటే నెయ్యి ఎక్కువ వేసాను అనమాట. నెల ఒక 20 రోజుల దాకా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.